హలో ఫ్రెండ్స్, ఏంటి నేను ఎక్కడ కూర్చొని రికార్డింగ్ చేస్తున్నా అనుకుంటున్నారా? సరే, మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న 2 యుద్ధాల గురించి. 2 కాదు 3. ఒకటి, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా కలిపి చేసిన దాడి. మీరందరూ ఇరాన్ చాలా తప్పు అధ్యక్షుడు అది ఇది అంటారు, కానీ అసలు అమెరికా ఎందుకు ఈ దాడి చేసింది చెప్పగలరా? కేవలం చమురు కోసం, అంతే. కేవలం ఇరాన్లో ఉన్న చమురు మొత్తం లాగేసుకోవడం కోసం. వాళ్ళు చెప్పిన డిమాండ్లో ఒక డిమాండ్ 3-5 డిమాండ్లు చెప్తారు. ఒకటి, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉందని. అణ్వాయుధాలు లేకుండా ఏ దేశం అన్నా ఉందా ఈ రోజులో? మీరు చెప్పగలరా? పాకిస్తాన్కి అందరికంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇరాన్ మాత్రం ఎందుకు తయారు చేయకూడదు? సరే, దాన్ని సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ దేశం, మరి ఇజ్రాయెల్ దేశంలో లేవా అణ్వాయుధాలు? లేవా? ఇజ్రాయెల్ కూడా తయారు చేసిందిగా. కేవలం ఓకే. రెండవ కారణం హింస అంటే ఏంటి? ప్రజల నిరసనలు అన్నీ చేసి మీరు స్వాతంత్రం చేసి చేస్తాను అమెరికా అంటుంది. ప్రజల స్వాతంత్రం ఇస్తానంది. నిజంగా మరి ఆఫ్ఘనిస్తాన్ని 20 సంవత్సరాలు యుద్ధం చేసింది అమెరికా. మరి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ప్రజెంట్? 20 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఏమన్నా మారిందా? ఏం మారలే. మరి ఇంకొక కారణం ఏంటి? నియంత్రిత నాయకత్వం ఏ దేశంలో లేదు? ఒక్కసారి చెప్పండి మీరు. నియంత్రిత నాయకత్వం సౌదీ అరేబియా ఇవన్నీ రాజుల పరిపాలనలేగా. ఇప్పుడు కూడా పుతిన్ పరిపాలిస్తున్న రష్యా ఎప్పటి నుంచి నియంత్రిత పరిపాలన? అంతెందుకు, అదే మన పక్కన ఉన్న చైనా కమ్యూనిస్ట్ దేశం. 20 సంవత్సరాల నుంచి అదే ఎప్పుడు నుంచి నియంత్రిత. ఓకే, ఇరాన్ 30 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కానీ 20 సంవత్సరాల నుంచి దుబాయ్ అయితే 100 సంవత్సరాల నుంచి రాజు పరిపాలన ఉంది కదా. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్.